తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013తో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 123లో రెండు అంశాలు కలుపుతూ జీవో 123లో మార్పులు చేయబోతోందా? తద్వారా మల్లన్న సాగర్ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయా? మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగానికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం, నిరుద్యోగం చాలా పెద్ద సమస్యగా ఉంది, దాని మీద ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది, అసలు ప్రజా సమస్యల మీద ప్రశ్నించొద్దంటే ఏ విధంగా కుదురుతుంది, ఇది ఎవరికి కూడా మంచిది కాదని ప్రభుత్వాన్ని మరోసారి ఆయన ప్రశ్నించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల సీఎంలందరూ అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానితో విడివిడిగా భేటీ అవుతారా? విభజన సమస్యలు అలాగే రాష్ట్రాలకు రావాల్సిన నిధుల గురించి అడిగే అవకాశం ఎంతవరకు ఉంటుందనే అంశాల మీద మాట్లాడిన వాళ్ళు లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, ఏపీ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఇక అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి, కర్నాటి ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ ముఖ్య నేత, కొద్దిసేపట్లో బాలకృష్ణ పెదపల్లి ఎంపీ, టీఆర్ఎస్ నేత మనతో జాయిన్ అవుతారు. రెడ్డి దినకర్ గారు, ముందుగా ముఖ్యమంత్రులిద్దరూ ఢిల్లీ ప్రయాణం, సరే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసం అందరు ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. అయితే ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి విడిగా భేటీ అయ్యే అవకాశం కానీ, ఇప్పటికే ఉన్న విభజన సమస్యలు లేకపోతే రాష్ట్రానికి ప్రత్యేకంగా రావాల్సిన నిధులు, సరే ప్రత్యేక హోదా మాట్లాడతారా లేదా, అది అసలు ఆ అంశం ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అనేది వదిలేస్తే మిగతా అంశాల గురించి మాట్లాడే అవకాశం దొరుకుతుందంటారా? అసలు మీరు గమనించుంటారు, ఇప్పటికీ అనేక దఫాలు ప్రధానమంత్రి గారిని కలవటం, దానిలో భాగంగా రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి విభజన హామీలు కానీ, అలాగే ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి విషయంలో కానీ, మరియు ముఖ్యంగా బ్యాక్వర్డ్ రీజన్ ఇన్సెంటివ్స్ అయితేనేమి, పోలవరానికి నిధులు అయితే అన్నీ కూడా పలు దఫాలు అడుగుతూ ఉండటం కూడా జరిగింది. దానికి జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాము. వారు కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీని బట్టి మేము చేస్తున్నాము అది ఇదని చెబుతూనే వస్తున్నారు. అయితే ఎన్డీఏకి సంబంధించినటువంటి వరకు ఈ 12-13 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇచ్చారో అవి కూడా ఈ విధంగా భేటీ అయిన క్రమంలో మేము సాధించుకున్నవే, పలు దఫాలుగా భేటీ అయిన క్రమంలోనే. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రానికి 2014-15కి సంబంధించినటువంటి లోటు బడ్జెట్ అనేది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రాన్ని నడుపుకోవాలంటే ఇవాళ ధనిక రాష్ట్రం అని చెప్పుకోబడుతున్నటువంటి తెలంగాణ చూసినప్పటికీ కూడా 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఆ ఫండ్ ప్రెజర్ ఉన్నందువల్ల చెల్లింపులన్నీ ఆపి జీతాలకు ఇచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఉందంటే ఒక రకంగా భారతదేశం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఇలా ఉన్నప్పుడు విభజించిన ప్రాంతము లోటు బడ్జెట్, అలాగే రాజధాని లేనటువంటి ప్రాంతం, అదనంగా ఖర్చులు ఏంటంటే నార్మల్గా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పెట్టే ఎక్స్పెండిచర్ కన్నా అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితులు. అంటే ఒక రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మందగమనం కూడా కొంతవరకు దీన్ని ప్రభావితం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒకటే ఏపీకి రావాల్సిన నిధులు సమస్యలు మాట్లాడడం ఒక విషయం అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన తర్వాత ఇంకా వివాదాలుగా ఉన్న విషయాల గురించి ముఖ్యంగా ప్రస్తావన కానీ దానికి సొల్యూషన్స్ కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి డెఫినెట్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ హైకోర్టు విభజన వీళ్ళు కోరుతున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి కానీ, ఇతరతా సంస్థలకి సంబంధించినటువంటి విభజన కానీ, ఒక్కొక్క దఫాగా జరుగుతున్నటువంటి విభజన ప్రక్రియ. నిన్న కూడా ఒక డిపార్ట్మెంట్ ది కంప్లీట్ అయింది ఉద్యోగస్తులకి సంబంధించి. అట్లాగే ఇవి కూడా మీరు పీస్ఫుల్ గా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ప్రాంతానికి వారి ప్రాధాన్యత క్రమంగా వారు మాట్లాడేదాన్ని కాకుండా అన్ని అంశాలని మేము ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి విషయంలో జలకి సంబంధించినటువంటి వివాదాలు ఇవి సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఏదైతే బోర్డు ఉందో బోర్డుకి సంబంధించినటువంటి అంశాలు వాటి మీద చర్చించడం జరుగుతుంది. అట్లాగే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ విభజన అనేది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ విధమైన సహాయ సహకారం. టీఆర్ఎస్ ఎంపీ బాలకృష్ణ లైవ్ షోలో జాయిన్ అయ్యారు. సుమన్ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. అందరూ ముఖ్యమంత్రుల సమావేశం అయితే ప్రత్యేకంగా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఇటు ఏపీ సీఎం కానివ్వండి, తెలంగాణ సీఎం కానీ జరిగే అవకాశం ఉంటుందా? ఒకవేళ ముఖ్యమంత్రి సమావేశం అయితే కేసీఆర్ ఏ అంశాల ప్రస్తావన తీసుకురాబోతున్నారు ప్రధాని దగ్గర? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు, దాంట్లో భాగంగా పోతున్నారు. సో డెఫినెట్గా ప్రధానమంత్రి గారితో సమావేశం అయితే ఇంకా నాకైతే తెలియదు, బట్ ఏమాత్రం కలిసే అవకాశం ఉంది. డెఫినెట్గా కలుస్తారు. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మా రాష్ట్రం ముఖ్యంగా ఈ విభజన సమస్యలకు సంబంధించి హైలైట్ చేయబోతున్నారా? ఇంకా హైకోర్టు రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కోరుతాం. ప్రధానంగా ఈ మధ్య కాలంలో హైకోర్టు విభజన సమస్య ఉంది. గతంలో మాకు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాటిచ్చి కూడా వారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు
సదానంద గౌడ గారు కానీ అంతకుముందు ఉన్న రవిశంకర్ ప్రసాద్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా మాట ఇచ్చున్నారు. మమ్మల్ని పిలిచి గతంలో 2-3 సందర్భాల్లో ప్రధానమంత్రి గారు మాట్లాడినారు. టీఆర్ఎస్ ఎంపీలో లోక్సభలో మేము ఆందోళన చేసినటువంటి సందర్భంలో. కాబట్టి డెఫినెట్గా ఆ అంశం చాలా సున్నితమైన అంశం, తీవ్రమైనటువంటి అంశం. తెలంగాణ న్యాయవాదులే కాదు, తెలంగాణ న్యాయమూర్తులే కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా హైకోర్టు విభజన తొందరగా జరగాలి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి అన్ని శాఖలు అటు వెళ్తున్నటువంటి తరుణంలో పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళంతా ప్రజలకు దగ్గరికి వస్తున్నప్పుడు ఎట్ ద సేమ్ టైం న్యాయం కూడా ప్రజల దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను అనుకోవడం గుంటూరు బార్ అసోసియేషన్ కూడా యునానిమస్లీ రిజల్యూషన్ పాస్ చేసింది. డెఫినెట్ హైకోర్టు విభజన జరగాలి, తొందరగా ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి. కాబట్టి ఇలాగ ప్రభుత్వ రంగ సంస్థల విభజన జరుగుతూ ఉంది, ఉద్యోగుల విభజన జరుగుతూ ఉంది. మెల్లగా ఇక్కడికి వెళ్ళి అన్ని శాఖలు కూడా అక్కడికి పోతా ఉన్నాయి, సెక్రటరేట్ కూడా. కాబట్టి హైకోర్టు కూడా వెంటనే విభజన జరిగితే ఇది ఇరు రాష్ట్రాలకు ప్రయోజనంగా ఉంటుంది, అందరికీ కూడా మంచిగా ఉంటుంది అనేటటువంటిది మా భావన. సో ఆ అంశాన్ని మరొకసారి డెఫినెట్గా కేంద్రం దృష్టికి మేము రాష్ట్రానికి రావాల్సిన అయితే ప్రత్యేకంగా ఏం ఫోకస్ చేసే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్రానికి అడగాల్సిన వాటి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది క్యాంప్ ఫండ్స్ రావాలి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించి కొంత మేము నిధులు అడిగినాం. నీతి ఆయోగ్ ఇప్పటికీ సిఫార్సు చేస్తుంది. డెఫినెట్ అవి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, సో అవి కూడా కావాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నేషనల్ విషయం కూడా ఉందనుకుంటే తేల్చుకోవాల్సింది. కేంద్రం 92,000 కోట్లు ఇచ్చామని చెప్తే ఇప్పుడు మీరు 36,000 కోట్లు ఎంతో ఇచ్చారని లెక్క చెప్పారు. సరే, అది ఆ లెక్కలు ఎలా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, మేము అది కాదు. కేంద్రం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణకు కూడా ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. నేషనల్ స్టేటస్ వచ్చినట్టయితే 90% ఖర్చు వాళ్ళు భరించాల్సి ఉంటుంది, 10% మేము పెట్టుకుంటాం. దాంట్లో కూడా కొంత వెసులుబాటు మేము ఇచ్చినాం. అవసరమైతే మీరు ఒక 50-60% పెట్టుకున్నాం, 30-40% కూడా మేము పెట్టుకుంటాం. కానీ మాకు నేషనల్ స్టేటస్ ఇవ్వడానికి గతంలో ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు అడిగినారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోతాం. మొత్తం ముఖ్యమంత్రులు ఫస్ట్ ర్యాంక్ సీఎం గా ఇవాళ హాజరవుతున్నారా కేసీఆర్ అంతరాష్ట్ర మండలి సమావేశంలో? కేంద్రం ఏదో ర్యాంకులు ఇచ్చింది, అందులో మొదటి ర్యాంక్ కేసీఆర్ గారికి వచ్చిందని మేము కూడా పత్రికలలో చూసినాము, తెలిసింది, వివిధ పత్రికలు రాసినాయి. సో అదొక మంచి పరిణామం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి, అంటే నేను ట్విట్టర్లో ఎస్టర్డే నేను ట్వీట్ చేసిన, దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 3D: డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ మోడీ గారి ఇది కాన్సెప్ట్ కదా, దాన్ని తెలంగాణ గవర్నమెంట్ మా ముఖ్యమంత్రి గారి డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అందుకనే వారికి ఆ ర్యాంక్ వచ్చింది. ఇక్కడే కాదు, మోడీ గారి సర్వేలో ఉంది కదా, ఇంకా చాలా సర్వేలు కూడా ముఖ్యమంత్రి గారికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఎందుకంటే వారు పని చేస్తున్నారు, అంత కష్టపడతా ఉన్నారు. 2 నెలల అంటే మా మీద ఏముందంటే జనరల్గా చాలా అపోహలు ఉండే. గతంలో రాష్ట్రం ఏర్పడే క్రమంలో చాలా అపోహలు ఉండే. ఆ అపోహలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, వెల్ఫేర్ యాక్టివిటీని కొనసాగించే విషయంలో కానీ మేము చాలా పద్ధతిగా పోతున్నాం. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు అందుతున్నాయని మా భావన. ఏ అంశాల మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారు ముఖ్యమంత్రి గారు ప్రధానితో భేటీ అయితే? రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష మీద ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చిస్తే బాగుంటుంది. అంటే విభజన తాలూకు సమస్యలతో 2 రాష్ట్రాలు పోరాడుతుంటే చోద్యం చూసినట్టుగా ఉంటే పరిస్థితి బాగలేదు అనేది. మనం హైకోర్టు విషయంలో వచ్చినా, తర్వాత ఇక్కడ పోలవరం విషయం వచ్చినా, లేకపోతే కృష్ణానది జలాల సమస్య వచ్చినా, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికాంశాల్లో 2 రాష్ట్రాలు సర్ప్లస్ రెవెన్యూ ఉన్నా, డెఫిసిట్ రెవెన్యూ ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతున్న పరిస్థితి రోజు రోజుకి. వీటి మీద దృష్టి కేంద్రీకరించి నీతి ఆయోగ్ అనే సెటప్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. అదే ప్లానింగ్ కమిషన్ కు ఉన్న నేపథ్యానికి, ఇన్స్టిట్యూట్ కు ఉన్న నేపథ్యానికి చాలా సమస్యలు. ఇది సిఫారసు మాత్రమే చేయగలుగుతుంది, కమాండ్ చేసే హక్కు నీతి ఆయోగ్ లేదు. సో ఇప్పుడు మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ లాంటి దానికి దాదాపు బడ్జెట్లో సింహభాగం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అది మొత్తం కూడా రాష్ట్ర ప్రజల మీద పడుతున్నది. ఇక్కడ ప్రత్యేక హోదాకు లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి ఆంధ్ర ప్రాంతంలో. ఈ రెండింటి మీద స్పెషల్ ఫోకస్ చేయాలంటే ఈరోజు ముఖ్యమంత్రులకే పట్టిన అంశంగా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి నిలదీస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక 13 నుంచి 14 అంశాలు క్రాస్ టేబుల్ మాట్లాడుకోవాల్సిన, వీళ్ళిద్దరు మాట్లాడుకొని కేంద్రంతో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని ఎన్నికల కొరకు కాకుండా ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుగా దాన్ని ముందు చేసే ప్రయత్నం ఉంటే భవిష్యత్తులో ఈ హైకోర్టు, నాగార్జున సాగర్ డ్యాము, లేకపోతే ఇంకో అంశాలు పోలవరం మీద కడుతుంటే కూడా, ఇప్పుడు పోలవరం మొన్నటిదానికి సమస్య కాదు అంటే మళ్ళీ ఇప్పుడు పోలవరం కట్టడం కూడా సమస్యగా మారబోతున్న పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి అంశాలు ఈ తెలుగు రాష్ట్రాల మధ్యన అభివృద్ధికి నిరోధకంగా మారే పరిస్థితుల్లో కేంద్రం పెద్దన్న పాత్ర గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని నాకు అభిప్రాయం. రైట్, మీరే ఉంటారు ఆంజనేయ రెడ్డి గారు. అంటే ముఖ్యంగా కొంత వివక్ష చూపిస్తోంది అనే పాయింట్లో ఎంతకొంత ఒప్పుకోవాల్సిన అవసరం ఉందా తెలుగు రాష్ట్రాల విషయంలో? సరే, వాళ్ళు చూసుకున్న తర్వాత చివరిలో మన దగ్గరికి వచ్చి చూసుకుందాం. ఇది నిజం కాదండి. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏ
అంశంలో కూడా వివక్ష చూపించడం లేదు. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు, మిగతా నాయకులందరూ కూడా చెప్పారు. విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తూచా తప్పకుండా అమలు జరుగుతుంది. మాట్లాడి చెప్తారు కానీ ఎక్కడ వివక్ష చూపించారో మీరు ఒక విషయం చెప్పండి. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలా, 2 రాష్ట్రాలు ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలేనా? 2 సంవత్సరాల్లోనే మొత్తం 2 రాష్ట్రాల సమస్యలన్నీ తీరిపోవాలా, కేంద్ర ప్రభుత్వం అంతా వచ్చి మొత్తం దృష్టి అంతా 2 రాష్ట్రాల మీద పెట్టడం అనేది అది ఆ విధంగా చెప్పండి. మీరు ఒక్క ప్రత్యేక హోదా తప్ప మిగతా ప్రామిస్ చేసిన అంశాలన్నింటిలో కూడా అంశాల వారి దశల వారి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన దాన్ని గ్రహించట్లేదేమో ప్రభుత్వం, లేకపోతే 2 రాష్ట్రాలు గ్రహించట్లేదు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అసంతృప్తి ఉంటుందండి. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మొత్తం మాకే రావాలా, మమ్మల్ని పరిశీలించాలా, మమ్మల్ని గురించి పట్టించుకోవాలా, నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలని ఏ ముఖ్యమంత్రి అయినా అడిగే హక్కు ఉంది. ఆశపడడంలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వం వచ్చి చేయగలుగుతుంది? ఈ రోజు ఒక్క నిమిషం, ఈ రోజు ముఖ్యమంత్రి ఈరోజు మీరు అంతర్రాష్ట్ర మండలి సమావేశాలకు వెళ్తున్నారు, ప్రత్యేకంగా ప్రధానమంత్రిని కలవడానికి. కానీ సైడ్ లైన్స్ లో 2 ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి కలిసే అవకాశం ఉంటుంది. మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేకసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు, అనేకసార్లు చర్చిస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అనే విషయం ఒకటి ఈ రోజు మనం పత్రికల్లో చూస్తాం, దాని విషయం కూడా చర్చించే అవకాశం ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. రెండోది హైకోర్టు విభజన అనేది చాలా రోజులుగా నడుస్తుంది. పార్లమెంట్లోనే మీ ఎంపీ గారు చెప్పారు, గతంలో ఉండే న్యాయశాఖ మంత్రి చెప్పారు, అదేవిధంగా ఇద్దరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ రవిశంకర్ ప్రసాద్ న్యాయశాఖ ఫ్లోర్ లో చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉంటారు. ఒకటి. రెండోది విభజన చట్టంలో కూడా హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ మౌలిక వస్తువులు ఏర్పడుకునేంత వరకు కూడా ఈ ఉమ్మడి హైకోర్టు కొనసాగాలని ఉంది తప్ప దానికి ఏం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా హైకోర్టు విభజన జరుగుతుంది. ముఖ్యమంత్రులకు ఎంత ఇచ్చినా ఇంకా అభివృద్ధి ఆకాంక్షతో ఇంకా కావాలనుకుంటారు. ఎవరైనా కానీ ఒకటి సంతృప్తి అసంతృప్తుల మధ్య రెస్పాన్సిబిలిటీ నుంచి ఎవరు ఎస్కేప్ కాలేము. మేము సంతృప్తి పొందినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, దాన్ని కూడా చెప్తాం. ఎందుకు చెప్పాము? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మాకు విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఏడీబీ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ దానికి సహకరించిన మాట వాస్తవం. అది స్టార్ట్ అవుతుంది. 2100 కోట్లు ఫస్ట్ దఫా మొదటి దఫాగా ఇస్తున్నారు. దానిలోనే ఇప్పుడు బందర్ పోర్టు దగ్గర వచ్చేటటువంటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి 30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి పెట్రోలియం శాఖ నుంచి గెయిల్ హెచ్పిసిఎల్ నుంచి వచ్చేదాన్ని ఆహ్వానిస్తాం తప్పనిసరిగా. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారం లేకుండా అవి రావు. అయితే దాంతో మొత్తం సంతృప్తిగా ఉంది అని అటువంటి అంశాలు కొన్ని చూపించి అసలు సబ్జెక్ట్ దగ్గరికి వస్తున్నాను. జేబులో డబ్బులు లేని సమయంలో, అంటే లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రాంతానికి లోటు బడ్జెట్ ని భర్తీ చేయాల్సినటువంటి సమయంలో మీరు ఖర్చు పెట్టి వస్తే గానీ మిగతా డబ్బులు ఇవ్వనంటే ఎక్కడి నుంచి అసలు ఫండ్ జనరేషన్ కి కెపాసిటీ లేని దగ్గర ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని ప్రాక్టికల్ గా అటెంప్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు అన్ని రాష్ట్రాలు అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు అన్ని రాష్ట్రాలకు వచ్చే నిధుల్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకో ఇచ్చామనేటటువంటి చెప్పే విధానము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మా దగ్గర నుంచి వచ్చే పనుల్లో మా వాటాగా మారు వినండి సార్, నేను మంచి చెప్తున్నాను, చెడు చెప్తున్నాను. 32 నుంచి 42% పెంచింది ఒక ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో లేకపోతే ఇంకో రాష్ట్రానికి కాదు, భారతదేశం మొత్తానికి పెంచారు. దాంతో పాటు దాదాపు కేంద్ర కార్యక్రమాలను కొన్నింటిని కట్ చేయడం జరిగింది. సరే, సంస్కరణలో భాగంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తే వారు ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందని ఇచ్చారు కాబట్టి దాన్ని ఆహ్వానిస్తాం. కానీ దాని మాటను అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి మా దగ్గర నుంచి తీసుకున్నటువంటి నిధుల్ని మాకు ఇచ్చేదాన్ని స్పెసిఫిక్ గా ఇస్తున్నామని లెక్కలు చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అలాగే ఒకటి సంతృప్తి లేదండి, నేను షీట్ కూడా చూపిస్తాను. సంతృప్తి అసంతృప్తుల మధ్య అసంతృప్తి పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణ రాష్ట్రం ఎంతో సంతృప్తిగా ఉందా కంపారిటివ్లీ? ఛత్తీస్గఢ్ లో రాజధాని ఏర్పడి 2 విషయాలు. ఇది భారతదేశం ప్రజాస్వామిక దేశం. అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినారు దేశ ప్రజలకు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చినా పరిపాలన కొనసాగించాలి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఫెడరల్ సిస్టమ్ అని చెప్పినారు. ఫెడరల్ సిస్టమ్ ఏకకేంద్ర సమాఖ్య ప్రభుత్వాలు. సో కేంద్రము రాష్ట్రము రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కొన్ని పనులు కలిసి చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేంద్రానికి పన్నుల రూపంలో డబ్బులు కడతా ఉన్నారు. దాంట్లో మరి
కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా ఆదాయం సమకూరుతా ఉంది. డెఫినెట్గా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేదేదో వాళ్ళ మెహర్బానీ కోసమో లేకపోతే మేము ఏదో ఇస్తున్నాం అన్నట్టు ఇవ్వడం కాదు, అది మా హక్కు, రాష్ట్రాల ప్రజల హక్కు. ఎందుకంటే మేము పన్నులో మా వాటా ఉంది, డెఫినెట్ ఇవ్వాల్సిందే డెఫినెట్గా. ఒకటి రెండోది డెఫినెట్గా 2 కొత్త రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 కొత్త రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పడ్డాయి, 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విభజన జరిగినటువంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి సమస్యలు ఏందో వాళ్ళకి బాగా తెలుసు. సో తెలిసిండి కూడా ఆ సమస్యల పరిష్కారం విషయంలో అప్పుడు ఎంత చిత్తశుద్ధితో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిందో ఇవాళ కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా వారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత రెవెన్యూ డెఫిసిట్ ఉన్నది, దాని లోటును భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి, కలిసి పోటీ చేసినారు. ఎన్డీఏని ఆడ ఇండియన్ బీజేపీ వాళ్ళు కూడా రాష్ట్రాల మంత్రులు వాళ్ళకు కూడా సహకరించాల్సిందే. డెఫినెట్ తెలంగాణ కూడా కొంత ప్రోగ్రెసివ్గా ప్రొయాక్టివ్గా ముందుకు పోతున్నటువంటి తరుణంలో మాకు కూడా సహకరించాల్సిందే. ఇవాళ హైకోర్టు విభజన ఇష్యూ ఉంది, చాలా సింపుల్ థింగ్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చిన్న సవరణ, సెక్షన్ 31 కు చిన్న సవరణ చేస్తే, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చిన్న సవరణ చేసేస్తే అయిపోద్ది, రాష్ట్రపతి విల్ నోటిఫై, అది పెద్ద విషయం కాదు. సో అంటే అది చేస్తారా చేయరా అనేది వీళ్ళ మీద ఆధారపడి ఉంది, భారతీయ జనతా పార్టీ మీద. రెండోది గతంలో కూడా మేము చాలా సందర్భాల్లో తెలంగాణకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, ఇస్తారా ఇవ్వరా అది తెలిసిపోతుంది వాళ్ళ చిత్తశుద్ధి. మాకు క్యాంప్ ఆఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలి, చేస్తారా చేయరా, వాళ్ళ చిత్తశుద్ధి ఏందని తెలిసిపోతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అంతరాష్ట్ర మండలి సమావేశం ఒక రకంగా బీజేపీ ఎన్డీఏ చిత్తశుద్ధికి కూడా పరీక్ష లాంటిదే. డెఫినెట్ అంటే ఊరికే సమావేశాలు పెట్టడం కాకుండా ముఖ్యమంత్రులు చెప్తున్నటువంటి అంశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నటువంటి అంశాలు, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా వాళ్ళకు కొంత వెసులుబాటు, వాళ్ళకు కొంత ప్రోత్సాహం కల్పించే దిశగా కేంద్రం కూడా కొంత ప్రొయాక్టివ్ ఉంటే మంచిగా ఉంటుంది. అంటే మాటల్లో ఒక రకంగా ఉండి చేతల్లో ఇంకో రకంగా ఉండడం కరెక్ట్ కాదు. నేను ఒక తెలంగాణ గురించి చెప్తలే, ఓవరాల్ అన్ని రాష్ట్రాల గురించి చెప్తున్నా. ప్రధానమంత్రి ఫెడరల్ సిస్టమ్ పట్ల కట్టుబడి ఉండే వ్యక్తి అనేక సార్లు చెప్పారు, టీమ్ ఇండియా అన్నారు. అంటే అందరూ ముఖ్యమంత్రులతో కలుపుకొని మనం ఈ దేశ అభివృద్ధికి పనిచేయాలి. ప్రధానమంత్రి ఫెడరల్ సిస్టమ్ కాబట్టి ఎక్కడ కూడా తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది, అదనంగా కావాలిస్తే ప్రధానమంత్రి చేస్తారు. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్, మీకు తెలుసు కదా. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు పడే కష్టాలు, ముఖ్యమంత్రుల నష్టాలు వారికి బాగా అవగాహన ఉంది. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర దేహాన్ని ముఖ్యమంత్రులు ఏ విధంగా పోతున్నారు వారికి అవగాహన ఉంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి 32 నుంచి 42 శాతం పెంచడంలో ఉండే ఉద్దేశం కూడా అదే సార్. అన్ని రాష్ట్రాలు కొట్టిస్తుంది 32 నుంచి 42 శాతం, ఆల్మోస్ట్ 40 శాతం. చిన్న పాయింట్ యాడ్ చేస్తా. వారు నరేంద్ర మోడీ గారు అట్లా ఇబ్బందులు పడ్డటువంటి విషయం వారే చాలా సందర్భాలు బహిరంగంగా చెప్పినారు, ఒప్పుకున్నారు. కాబట్టి ప్లానింగ్ కమిషన్ అనేది ఉండడం కరెక్ట్ కాదు. అసలు ప్లానింగ్ కమిషన్ చుట్టూ ముఖ్యమంత్రులు పోయి, మంత్రులు పోయి దేవేరించుకుంటూ తిరగడం ఏంది? నీతి ఆయోగ్ మేము తీసుకొస్తాము, అందరు సహకరించాలంటే డెఫినెట్ అప్పుడు టీఆర్ఎస్ స్వాగతించినాం. కానీ నీతి ఆయోగ్ వచ్చింది, ఏం జరిగింది వాళ్ళ 2 నెలల్లో? మా ప్రశ్న అది. డెఫినెట్ గా మీరు ఒక మాట చెప్పినప్పుడు చేతల్లో కూడా అది ట్రాన్స్ఫార్మ్ కావాలి కదా, ట్రాన్స్లేట్ కావాలి. 2 సంవత్సరాల్లో జరిగేది కదా, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ ఇన్ 2 years. ఫెడరల్ డెమోక్రసీ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నది కేంద్రం. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కానీ రాష్ట్రాల అస్తిత్వం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇప్పుడు రాజకీయ కాంగ్రెస్ ఎన్నిసార్లు అనకముందే భయపడుతుంది. కానీ 2 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ ప్రయోజనం కొరకు బెనిఫిట్స్ గురించి ఆలోచించవద్దు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికో, లేకపోతే బీజేపీ తెలంగాణలో 2019 అధికారం రావడానికో, లేకపోతే ఆయన దరఖాస్తు పెట్టుకోలేదు కాబట్టి ఎందుకు మనం చేయాలి, ఆయనకి ఎందుకు పేరు తేవాలనో, లేకపోతే వీరి వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంది, నేను జగన్తో భవిష్యత్తులో పోవాలని ఈ వ్యూహాత్మకమైన రాజకీయాల కొరకు కాకుండా ఫెడరల్ డెమోక్రసీలో రాష్ట్రాలు కూడా కేంద్రంలో ఆలోచనలు చేస్తున్నారు. అరే మీరు ఉత్తరాఖండ్ లో చేసిండ్రు, అట్లా అరుణాచల్ ప్రదేశ్ లో మీరు చేసిండ్రు. గతంలో చేసిన విషయాలు పక్కన పెడితే సుప్రీం కోర్టు మిమ్మల్ని ప్రపంచంలోనే కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పాల్గొని అధికారానికి వచ్చిన సంఘటన లేదు. ఒక భారతదేశంలో కేరళలో మొట్టమొదటిసారిగా ఆ ప్రభుత్వాన్ని వీరు ఏం చేశారు? 60 సంవత్సరాలు చిన్న బ్రేక్ తీసుకుందాం.